శ్రీ కోయ ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరం అవ్వటం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం, స్త్రీ పురుష వశీకరణం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో కాల్ చేయండి. 9014339338. జనవరి 29 తులా రాశి వారికి ఈ స్త్రీ మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడుతుంది. ముందుగా ఛానల్ కి స్వాగతం. ఈ రోజు ఈ వీడియోలో మనం తులా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా 2025వ సంవత్సరం జనవరి 29వ తేదీన వీరి యొక్క దినఫలాలు కనుక చూసుకుంటే తులా రాశి వారికి ఈ విధంగా ఉండబోతుంది. ఈ రాశి వారిని ఒక స్త్రీ రహస్యంగా ఇష్టపడుతున్నారు. వారెవరో ఇప్పుడే తెలుసుకోండి. అయితే తులా రాశి వారి యొక్క దినఫలాలు జనవరి 29న ఏ విధంగా ఉండబోతున్నాయో, ఏ స్త్రీ మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడుతుందో, ఆ స్త్రీ వల్ల మీ యొక్క జీవితం ఎటువంటి మలుపులు తిరగబోతుందో పూర్తి వివరాలు అన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఇంతవరకు ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే అప్డేట్స్ని ప్రెస్ చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇక ఈ రాశి వ్యక్తుల మనస్తత్వాలు కనుక మనం గమనించుకున్నట్టయితే ఇక వివరాల్లోకి వెళితే కనుక తులా రాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి. చిత్తా నక్షత్రంలోని 3-4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1-2-3-4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1-2-3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిగా వ్యవహరించబడతారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక తులారాశి వారు అలంకార ప్రియత్వాన్ని కలిగి ఉంటారు. అందంపై వీరికి ఆసక్తి అధికంగా ఉంటుంది. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు. జీవితంలో సమస్యలు వచ్చినప్పటికీ వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా వీరికి ఉంటాయి. అలాగే ఉద్యోగ వ్యాపారాల్లోనూ పెట్టుబడుల విషయంలోనూ ఈ రాశి వారికి అనుకూలమైన సమయం అనే చెప్పుకోవాలి. అలాగే ముఖ్యంగా విషయానికి వస్తే కనుక జనవరి 29న దినఫలాల ప్రకారం ఈ రాశి వ్యక్తులకి చూస్తే చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక రిజల్ట్ అయితే ఈరోజు మీరు పొందుకోబోతున్నారు. అంటే అది దేనికి సంబంధించి అయినా కావచ్చు. చాలా కాలంగా ఆ రిజల్ట్ కోసం మీరు ఎదురు చూస్తే అలాగే ఫలితాన్ని అయితే ఈరోజు దినఫలాల్లో మీరు పొందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే తులారాశి జాతకులు ఎవరైతే ఉద్యోగార్థులు ఉన్నారో వారి కోరిక నెరవేరే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మీరు చేసే పని ద్వారా కార్యాలయంలో మీకు ప్రశంసలు అయితే ఈరోజు దక్కబోతున్నాయి. ప్రమోషన్స్ అయితే రాబోతున్నాయి. ఇటు విధమైన అనుకూల ఫలితాలు అయితే మీకు కలగబోతున్నాయి. అలాగే చాలా కాలం నుండి మీరు ఎదురు చూస్తున్నటువంటి ఒక స్నేహితుడు మాట్లాడకుండా ఉంటే సున్నితంగా పరిష్కరించుకోండి. అంతే, వివాదంలోకి మాత్రం వెళ్ళకండి. ఈ యొక్క రాశి వ్యక్తులను మీరు స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, చాలా రోజులుగా ఒక స్త్రీ మీ పైన అభిమానాన్ని పెంచుకుంటున్నారు. అంటే పురుషుల విషయంలో కొన్ని సందర్భాల్లో అది ప్రేమ కూడా అయి ఉండవచ్చు. అవివాహితులు అయితే కనుక ఒక స్త్రీ లేదా ఒక అమ్మాయి మిమ్మల్ని చాలా ఇష్టపడుతున్నారు, మిమ్మల్ని అభిమానిస్తున్నారు, మీతో జీవితాన్ని పంచుకోవాలి అనుకుంటున్నారు, లేదా మీ పైన స్నేహపూర్వకమైనటువంటి అభిప్రాయాన్నైనా వారు కలిగి ఉన్నారు. అటువంటి స్త్రీ మిమ్మల్ని ఇష్టపడుతూ రహస్యంగా మీ వెంటే తిరుగుతున్నారు. వారు మీకు మేలు చేస్తారే తప్ప కీడు ఎప్పుడూ చేయరు. అటువంటి స్త్రీ యొక్క ప్రేమని, మంచితనాన్ని, స్నేహాన్ని మీరు కనుక విడిచిపెట్టుకుంటే కనుక చాలా నష్టపోవాల్సి ఉంటుంది. విద్యార్థులకి చక్కటి ఫలితాలు అయితే పొందుకోబోతున్నారు. అలాగే ఆర్థిక పరిస్థితులు, అలాగే పెట్టుబడులు, రాజకీయాల విషయంలోనూ, అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వారి విషయంలోనూ ఇప్పుడైతే అనుకూలమైన ఫలితాలు అయితే ఉండబోతున్నాయి. అలాగే ఏ స్త్రీ మిమ్మల్ని వెంటాడుతుందో, ఏ స్త్రీ మీకోసం అలాగే ఎదురు చూస్తుందో రహస్యంగా, అటువంటి స్త్రీ యొక్క గుణగణాలను అయితే మీరు జాగ్రత్తగా పరిశీలించి ఆ స్త్రీ యొక్క స్నేహాన్ని అయితే మీరు కూడా కోరుకునే అవకాశం ఉంటుంది. అలాగే కుటుంబ జీవితం పట్ల సంతృప్తికరంగా జీవిస్తారు. వైవాహిక జీవితంలోనూ, దాంపత్య జీవితంలోనూ ఇటువంటి పొరపచ్చాలు ఉన్నా కూడా చిన్న చిన్నవిగా సద్దుమణిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యుల యొక్క అనారోగ్యం అయితే ఇప్పుడు కుదుటపడే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల విషయంలో సంతృప్తిని అయితే చెందుతారు. అలాగే అన్ని విషయాల్లోనూ ముందుండి ఆర్థిక అభివృద్ధిని పొందుకోవడానికైతే శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. అలాగే హనుమాన్ చాలీసాని పఠించడం ద్వారా శుభ ఫలితాలను అయితే పొందుకోబోతున్నారు. చూశారు కదండి, ఇది వాటి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.